నేను న్యూజిలాండ్ బయలుదేరబోతున్నాను. ఇది ఎన్ఎఫ్సి నగర్లోని మా ఇల్లు. ఇక స్టార్ట్ అయ్యి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాను. అక్కడ నుండి హాంకాంగ్లో దిగిన తర్వాత కొద్దిసేపు వీడియోస్ తీసి అటు ఇటు చూసి వీడియోస్ తీసుకుంటూ ప్లెంటీ ఎన్విరాన్మెంట్ ఉంది. హైదరాబాద్కి ఇక్కడికి అంటే ఇండియా తెలంగాణకి హాంకాంగ్కి క్లైమేట్ చాలా డిఫరెంట్గా ఉంది. సో అది చూస్తూ ఎంజాయ్ చేస్తూ నడుస్తున్నాను. అలా నడుస్తూ కొద్దిసేపు మర్చిపోయాను. ఇది హాంకాంగ్ ఎయిర్పోర్ట్. చాలా బాగుంది. ఇక్కడ నాకు 4-5 అవర్స్ లే ఓవర్ ఉండే, అందుకోసమని ఎక్కువ టైము వీడియో తీయడానికి అవకాశం కలిగింది. హాంకాంగ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కాస్త లంచ్ చేసి మళ్ళీ తిరిగి బయలుదేరాల్సి ఉంది. బోర్గా ఏం ఫీల్ అవ్వలేదు, కానీ తిరిగి అలసిపోయాను. అక్కడి నుండి నాకు బయటకు వెళ్ళే ఛాయిస్ అయితే ఏం లేదు కనుక, నేను వెళ్ళను కనుక అక్కడే కూర్చున్నాను. ఎయిర్పోర్ట్ చాలా పెద్దదిగా ఉంది. అక్కడ నుండి సిడ్నీకి బయలుదేరాము. ఇక కొద్దిసేపట్లో ఫ్లైట్ మనకి స్టార్ట్ అవబోతుంది. అక్కడ నుండి సిడ్నీ ఎయిర్పోర్ట్, అది కూడా చాలా బాగుంది. ఇక దిగిన నేను నడుస్తున్నా. నేను ఇంతకుముందు కూడా వచ్చిన కనుక కొంచెం చూసినట్టు అనిపిస్తుంది. ఇక్కడ స్ట్రెయిట్గా వెళ్ళి అక్కడ నుండి మనకు బయటకు వెళ్ళడానికి వే ఉంటుందని నేను అటు వెళ్తున్నా. యాక్చువల్లీ అది నా వే కాదు, కానీ బాగా అలసిపోయినా. అప్పటికి 2 days అయింది నేను ప్రయాణం చేసి. ఇమీడియట్గా దిగగానే నాకు అర్థం కాలేదు, స్ట్రైట్గా నడుస్తున్నా. అన్ని షాప్స్ అవి ఇవి చూస్తూ నడుస్తున్నా. అయినా నేను ఈ వీడియోలో తీద్దాము అనుకున్నాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు.
అందుకోసమని కూడా నేను అలా ఎయిర్పోర్ట్లో చూస్తూ నడుస్తున్నా. ఎందుకంటే ఇక్కడ కూడా నాకు 7 అవర్స్ లే ఓవర్ ఉంది అని నిదానంగా నడుస్తున్నాను. లాస్ట్ టైం వీడియోస్ కూడా ఉన్నాయి కానీ నేను పెట్టలేదు ఇంకా ఇందులో. ఇప్పుడు ప్రజెంట్గా పెడుతున్నాను. ఇది 2025 వీడియో. ప్లేన్ దిగానే నడుస్తూ ఉండాలి. నడిచాక నడవలేని వాళ్ళకి విఐపి చైర్ అందుబాటులో ఉంటుంది. సో నేను అక్కడ నుంచి సిడ్నీ ఎయిర్పోర్ట్లో కాఫీ షాప్ దగ్గర తీసుకున్న వీడియో ఇది. ఇక ఇక్కడి నుండి తిరిగి నేను న్యూజిలాండ్ వెళ్ళాల్సి ఉంది. అయితే సో ఈ వీడియో తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాను. అప్పుడు ఇంకా నాకు అక్కడ సజెషన్స్ ఇచ్చారు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది. సో నేను అక్కడ నుండి కాస్త రిఫ్రెష్మెంట్ అయ్యాక అక్కడ నుండి నా వేలోకి వెళ్ళిపోయాను. అంటే నేనైతే ఎక్కడికి వెళ్తే నాకు న్యూజిలాండ్ ప్లేన్ వస్తుందో అక్కడికి వెళ్ళాను. సో అక్కడ ఎయిర్పోర్ట్ ఇది సిడ్నీ ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్స్ దగ్గర ఉన్న షాప్స్ వగేరా ఇక్కడ చాలాసేపు కూర్చున్నాను. ఒక 2 అవర్స్ 3 అవర్స్ లేస్తున్నా వీడియో తీస్తున్నా కూర్చున్నా. నాకు షాపింగ్ చేయాలని ఉంది కానీ అది మన రూపాయికి అందుబాటులో లేదు. అయినా మా ఇంట్లో అన్నీ ఉన్నాయి. నాకు షాపింగ్ ఇంట్రెస్ట్ ఉండదు, అందుకని నేను ఏం షాపింగ్ చేయలేదు. నాకు ముందు నుంచి కూడా షాపింగ్ ఇంట్రెస్ట్ ఉండదు. నేను వెళ్తే చార్మినార్, కోటి, సూరత్, అండ్ బాంబే మొత్తం హోల్సేల్ మార్కెటే ఎక్కువ మటుకి. అందుకని అండ్ హ్యాబిట్స్, అందుకని నాకు ఇక్కడ పెద్దగా కొనాలి అని ఏమనిపించలేదు. అక్కడ నుండి మళ్ళా ప్లేన్ ఏరియాలోకి వచ్చాను. ప్లేన్లో కూర్చున్నాను, ఫోటోలు దిగినా. కానీ న్యూజిలాండ్లో దిగినాక నేను వీడియో మిస్ అయ్యాను. మీరు ఎవరు అనుకోకూడదు.
తిరుగుతూనే ఉన్నా ఒక దిక్కు వాచ్ కొందామని చాలా ట్రై చేసిన, ఇంకో దిక్కు తీస్తాను స్పెక్స్, ఇంకో దిక్కు కెమెరాస్, ఇంకో దిక్కు గాగుల్స్, అండ్ ఇంకో దిక్కు వాచెస్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు 24 క్యారెట్ గోల్డ్ లేదు, బట్ 18 క్యారెట్ గోల్డ్ ఉంది. సో మనకు ఇండియాలోనే కొనడం కష్టము, కానీ డిజైన్స్ బాగున్నాయి. అవి ఇక్కడ డ్రెస్సింగ్ స్టైల్కి బాగా నప్పుతాయి కనుక అవన్నీ ట్రై చేసిన వాచ్ తీసుకోవడానికి. కానీ మినిమం $300 ఉంది ఒకటి. నేను ఎందుకు ట్రై చేసినానంటే నాకు ఒక కూపన్ ఇచ్చిండ్రు ఎయిర్పోర్ట్ వాళ్ళు, అది $15 ఫ్రీగా ఉంది. సర్లే దానికి అంటే అది ఎప్పుడు $15 ఫ్రీ అంటే మనం $60 కొన్నట్లయితే $15 ఫ్రీ ఉంది. సరే దాంట్లోకి మనం $45 వేస్తే ఒక మంచి వాచ్ వస్తుందేమో. ఓకే, క్వార్ట్జ్ వాచ్ కానీ ఆల్విన్ వాచ్ కానీ టైటాన్ కానీ మనకు $60 వస్తే బెటర్గా ఉంటుందని ట్రై చేసిన. కానీ $300 మినిమం ఉంది. సో నేను ఇంకా అది మానుకొని గమ్మున ప్లేన్లోకి వచ్చిన. ఇది 2025ది. నా దగ్గర 2024 వీడియోస్ న్యూజిలాండ్ వెళ్ళేటప్పుడు క్లైమేట్ చాలా బాగుంది, అవి కూడా ఇందులోనే అప్లోడ్ చేస్తాను.